నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, సమ్మర్ సీజన్ వచ్చేసింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, బయట వేడి పెరిగిపోతుంది. ఎవరి కాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులకు గురవుతారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వేసవి కాలం రాగానే అంటే సీజనల్ చేంజ్ అండి. సో చాలా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, ఎస్పెషలీ స్కిన్ పరంగా. ఓకే, ర్యాషెస్ వస్తుంటాయి, టీనేజర్స్లో పింపుల్స్ ఎక్కువైపోతుంటాయి. ఇప్పుడు తగ్గింది, కానీ ఇంతకుముందు పిల్లలకి అది స్వీట్లు అవి ఇవి లేకపోతే మామిడి పళ్ళు ఎక్కువ తిని చగ్గడ్లు వచ్చేవి. అది స్వెట్టింగ్ అదంతా ఉంటుంది కాబట్టి మనకి ఆంపిట్స్ దగ్గర అక్కడ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్, మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఒకటి జనరల్గా ఉంటుంది. తర్వాత వేడికి దానికి మన నేసల్ క్యావిటీ అవన్నీ డ్రై అయిపోయి సైనోవియల్ క్యావిటీ అంటాం కదా, సైనస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. అంటే ఓవర్గా ఫ్లో అవ్వకుండా లోపలే డ్రైనెస్ వల్ల, దీనివల్ల కొంచెం కళ్ళు లోపలికి వెళ్ళినట్టు, సైట్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ఇష్యూస్ ఇలాగ వస్తుంటుంది. తర్వాత మనకి ఆ సీజనల్ చేంజ్ వల్ల డైట్ కూడా చేంజ్ చేసుకోకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకొకటి వాటర్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ ఇంటేక్ కరెక్ట్గా జాగ్రత్తగా మానిటర్ చేసుకోకపోతే ఫ్లూయిడ్స్ ఇంటేక్, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కిడ్నీస్ ఎఫెక్ట్ జనరల్గా వేసవికాలంలో వచ్చే సమస్యలు ఏవి అని అనుకుంటే కనుక మీరు చెప్పినట్టు ఎక్కువగా నీరసం రావటం కానివ్వండి, కళ్ళు తిరిగినట్టు అనిపించడం కానివ్వండి, లేకపోతే చర్మం మీద దద్దులు రావటం కానివ్వండి, అంటే పగలడం అట్లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంతవరకే అనుకుంటున్నాము. కిడ్నీ సమస్యలు అని అంటే కొంచెం ఆలోచించాలేమో. ఎందుకు కిడ్నీ సమస్యలు వస్తాయి వేసవికాలంలో? ఒకటి, డైట్ ఎక్కువ మార్చట్లేదండి జనాలు. వింటర్లో రైనీ సీజన్లో తిన్నట్టే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నారు అవసరం ఉన్న దానికన్నా. సో ప్రోటీన్ ఏంటి, అవసరం ఉన్నంత వరకు బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. రెస్ట్ ఆఫ్ ద ప్రోటీన్స్ అన్ని కీటోన్స్ లేకపోతే వేరే టాక్సిక్ కాంపౌండ్స్ కింద మారి బాడీలోంచి ఎలిమినేట్ అవ్వాలి. అలాగే ఎలిమినేట్ అయ్యే టైంలో కిడ్నీస్ మీద కదా ఎక్కువ భారం పడేది. ఓకే, కానీ బాగా చెమట పట్టడం వల్ల కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. అదొక ప్రాసెస్. అది బాగా చెమట పడితే స్కిన్ మీద ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు లింఫ్లోని క్లియరెన్స్ అవుతుంది, సైనస్ నుంచి టాక్సిన్స్ క్లియర్ అవుతాయి, అలాగే యూరిన్ నుంచి కూడా క్లియర్ అవుతుంది. యూరిన్ దగ్గర కిడ్నీస్ అనేది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే బ్లడ్ లెవెల్లో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ తీసేస్తుంది అనమాట. అవసరం ఉన్నది ఏది, అవసరం లేనిది ఏదని బయటికి పంపించుకుంటుంటుంది. సో ఇప్పుడు మనకి బాగా హెవీ లోడ్ వేసాం అనుకోండి, వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటప్పుడు దాంతో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకి డీహైడ్రేషన్ వస్తా కరెక్ట్గా బాగా బ్లడ్ చెక్కబడి అక్కడ వాటర్ కంటెంట్ సమంగా లేదనుకోండి, అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే అది యూరిక్ యాసిడ్ అంతా ఒకవేళ వెనక్కి వచ్చింది అనుకోండి, ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి కిడ్నీ నుంచి వచ్చే అవి ట్యూబ్స్ అవన్నీ కూడా బర్న్ అవుతాయి. బర్న్ అయ్యి వెనకాల నెఫ్రాన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓకే, సో సగటున అంటే మామూలుగా జనరల్గా ఒక మనిషి 3 to 4 లీటర్స్ వాళ్ళ వెయిట్ని బట్టి కానివ్వండి ఏదో ఒక రకంగా 4 to 5 లీటర్స్ కానీ వాటర్ తీసుకుంటారు. మరి సమ్మర్లో ఎస్పెషల్లీ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలంటారు? నీళ్లు తాగడానికి ఏది లెక్క ఉండదండి. దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలి. అంటే దేవుడు మనకి దాహం అనే ఒక ఇది ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఇంత వాటర్ తాగాలి కంపల్సరీగా. మామూలుగా దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలి, బట్ అది కాకుండా సమ్మర్లోని మనం ఎక్స్ట్రా కేర్ఫుల్గా, ఇంతకుముందు ఏంటి మధ్యాహ్నం కాసేపు ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని కొంచెం నిమ్మకాయ నీళ్ళు, షర్బత్ లేకపోతే ఫలూదానో ఏదో ఒకటి లిక్విడ్ ఫామ్లో తీసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే దానికి న్యూట్రిషన్ ఉండాలి, వాటర్ ఒకటే సరిపోదు. ఎందుకంటే దానిలో మనకి డీహైడ్రేట్ అయినప్పుడు సాల్ట్స్, షుగర్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఓపిక ఉండదు. సో దాన్ని ఎప్పటికెప్పుడు టైం టు టైము రిప్లెనిష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదిగో 5 లీటర్లు తాగమన్నారు కదా అని చెప్పి పొద్దున్నంతా తాగకుండా రాత్రి పడుకునేటప్పుడు ఒకేసారి 5 లీటర్లు తాగేసినా అది యూజ్ ఉండదు. సో మనకి దాహం వేసినప్పుడు వాటర్ తాగాలి.
దానికి మించి అవసరం లేదు. కాకపోతే ఈ లిక్విడ్ ఫామ్లోని ఏదో ఒకటి రోజు ఒక 3 సార్లు 4 సార్లు చెరుకు రసం ఉంటుంది, లేకపోతే వాటర్ మెలన్ తినొచ్చు, సబ్జా వాటర్, బార్లీ వాటర్, ఇలాగే ఏదో ఒకటి తీసుకొని బాడీని అది రిప్లెనిష్ చేసుకుంటూ ఉండాలి, బాడీలో ఉన్న ఎలక్ట్రోడ్స్ వీటినన్నిటిని. సో అలాంటప్పుడు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా, మనకి సమ్మర్ వల్ల నీరసం రాకుండా అండ్ డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరగకుండా ఉంటుంది అన్నమాట. ఓకే. ఇంకా చర్మానికి సంబంధించి కాకుండా ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి ఈ సమ్మర్ సీజన్లో? గ్యాస్ట్రిక్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే. ఎందుకంటే సమ్మర్లోని మసాలాలు, కారాలు ఇవన్నీ తగ్గించాలి. డైట్లోనే ఎక్కువ గంజి, జావల రూపంలో ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. తర్వాత మనకి పెరుగు, మజ్జిగ ఎక్కువ తినాలి. సో రాత్రులు పడుకునేటప్పుడు పెరుగన్నం, పొద్దున్న కూడా బ్రేక్ఫాస్ట్కి సద్దన్నం తింటే హెల్దీగా ఉంటుంది. ఓకే. జనరల్గా నైట్ టైం పెరుగుని అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా మీరు. అది కఫతత్వం ఉండే వాళ్ళకి, అంటే సైనస్ పట్టేస్తుంటుంది ముక్కులు కొంతమందికి, ఆ కఫతత్వం ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే పెరుగు అంత చిక్క కాకుండా కొంచెం నీళ్ళు వేసుకొని మజ్జిగ చేసుకున్నా సరే ఆ తత్వం మారిపోతుంది. ఎప్పుడైతే పెరుగుని నీళ్ళు వేసి కొంచెం చిలుకుతామో పెరుగు తత్వం మారుతుంది, అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకే. సో అలాగే తీసుకోవచ్చండి. ఇప్పుడు మరి బయట ఉన్న వేడిని తట్టుకోవడానికి చాలా మంది, అందరూ చాలా ఎక్కువ మంది ఏసీలో ఉంటున్నారు, కూలర్స్ కింద ఉంటున్నారు, ఫ్యాన్ కూడా ఓవర్ స్పీడ్ పెట్టుకుని పడుకుంటూ ఉంటున్నారు. కాబట్టి సో వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయండి? అంటే 1 hour 2 hours ఓకే, కానీ నైట్ మొత్తం ఉంటారు, కొంతమంది డే టైంలో కూడా కంపల్సరీగా ఏసీని యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఏసీ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అండి, ఎస్పెషలీ సమ్మర్లోని. అంటే జనాలు అంతా అలవాటు అయిపోయారు. ఇప్పుడు ఏంటి, మనకు ఒక అపార్ట్మెంట్ సెట్టింగ్, క్రాస్ వెంటిలేషన్ ఉండట్లేదు, అండ్ అటు ఇటు గాలి ఆడినప్పుడు మనం కూలర్స్ పెట్టినా, లేకపోతే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, వట్టివేరు చేపలు ఏవో పెట్టేవాళ్ళు, లేకపోతే పల్లెటూరు వెళ్తే హ్యాపీగా ఒక పెద్ద చెట్టు కింద ఒక నొలక మంచం వేసుకొని అక్కడే పడుకునేవాళ్ళు, ప్రశాంతంగానే ఉండేది, యాజ్ లాంగ్ యాజ్ అక్కడ ఫ్రీ ఫ్లో ఉంటే ఎయిర్కి. ఎందుకంటే బాడీలోనే స్వెట్టింగ్ అనేది ఒక కూలింగ్ మెకానిజం. సో కొంచెం ఉక్కు పెట్టినట్టు ఇలాగ ఉన్నప్పుడు స్వెట్ వస్తుంది, దానికి అది కూల్ చేసుకుంటుంది కొంచెం గాలి తగిలినా కానీ. కానీ ఎప్పుడైతే ఏసీలోకి వెళ్తామో ఆ బాడీ డైనమిక్స్ అన్నీ మారిపోతాయి. మనకి యాక్చువల్గా ఏంటంటే మన పైనియల్ గ్లాండ్ బయట ఉన్న టెంపరేచర్ని, ఆ డే టైంని, ఆ బ్రైట్నెస్ని అసెస్ చేసుకొని బాడీలోని మెటబాలిక్ మెసేజెస్ పంపిస్తుంటుంది. ఓకే, ఇప్పుడు వేడి ఎక్కువ అవుతుంది, సో స్వెట్ అవ్వాలి, కూల్ చేసుకోవాలి సిస్టమ్ని, లేకపోతే ఇప్పుడు బాగా వేడిగా ఉంది, సో కొంచెం అటు ఇటు తిరగకుండా కాసేపు రిలాక్స్ అవ్వాలి, ఇలాగ మెసేజెస్ పంపిస్తుంటుంది. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే అవగానే, సమ్మర్ కాబట్టి 4:35 కల్లా మిల్క్ యాక్టివేట్ అయిపోతుంది, ఎందుకంటే డే టైం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా బాడీలోని న్యాచురల్గా, మనకేనే కాదు చుట్టూత జంతుజాలం మొత్తం, పక్షులు కానీ బయట ఉన్న యానిమల్స్ కానీ, వాటన్నిటిది లైఫ్ స్టైల్ మారుతుంది. మనిషి ఒక్కడే లైఫ్ స్టైల్ మార్చుకోకుండా మనిషి లైఫ్ స్టైల్కి తగినట్టు ఎన్విరాన్మెంట్ మార్చుకోవాలని చూస్తారు. దాంతో ప్రాబ్లం వస్తుందండి. ఇప్పుడు సమ్మర్లోనే ఏంటంటే కొంచెం గాలి, ఫ్యాన్ ఏదో పెట్టుకొని ఫ్రీగా పడుకోవాలి. ఎందుకంటే అర్లీ నెక్స్ట్ డే ఆ హీట్ని దాన్ని అంతా మనం ఫేస్ చేయాలి కాబట్టి బాడీ గ్రాడ్యువల్గా అడాప్ట్ అవుతూ ఉంటుంది. కానీ మనం అడాప్ట్ చేసుకోకుండా ఏసీ ఫుల్గా పెట్టుకొని మళ్ళీ రాత్రి చలేసిందని రగ్గు కప్పుకొని పడుకుంటే సడన్గా ఒకేసారి మీరు ఎండలోకి వెళ్తే తట్టుకోలేరు. ఇప్పుడు డెజర్ట్స్లో వాటిలో చూడండి, ఇంతకుముందు క్యామిల్స్ ఒంట్లో వేసుకొని అలా వెళ్ళేవాళ్ళు కదా, డెజర్ట్లో కండిషన్ కూడా అదే. ఏమవుతుంది, రాత్రి అయ్యేసరికి బాగా చలేస్తుంది, పొద్దున్న చాలా వేడి ఉంటుంది. అందుకని వాళ్ళు ఏంటి, అర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తారు, మధ్యాహ్నం ఎక్కడో ఆగిపోతారు, మళ్ళీ సాయంత్రం రాత్రి దాకా ట్రావెల్ చేస్తారు. సో అది చలి వేడిని యూజ్ చేసుకుంటారు. ఇంతకుముందు మనకి సమ్మర్లో కూడా అలాగే ఉండేవి, యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయేవి. అంటే
సండే ఎర్లీ మార్నింగ్ చూసుకునే వాళ్ళు, మళ్ళీ ఈవినింగ్ టైమింగ్స్ లో చూసుకునే వాళ్ళు. సాటర్డే సండే సిస్టమ్ లేదు కదా, అప్పుడు ప్రతిరోజు పని చేసేవాళ్ళు. ఇలా సీజనల్ గా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఏంటి, కొలుపులు స్టార్ట్ అవుతాయి, అమ్మవార్లు పోస్తాయి. సో కొలుపులు స్టార్ట్ చేయడానికి అవి కూడా వస్తుంటాయి. బట్ ఆ సీజనల్ చేంజ్ని రికగ్నైజ్ చేస్తా ఇప్పుడు మనకి సంక్రాంతి మన ఈ శ్రీరామనవమి ఉగాది అయిపోయినాక అమ్మవారికి కొలుపులు కొలుస్తాం. అంటే ఊర్లో ఇంకా పంటలు గింటలు అన్నీ అయిపోతుంది, యాక్టివిటీ అన్నీ అమ్మేసుకొని అది ఆ టైం అంతా ఖాళీగా ఉంటుంది. ఆ టైం ఏంటి, ఊరంతా క్లెన్స్ చేసుకోవడానికి, పర్సనల్గా మొత్తం అంతా మళ్ళీ రీసెట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వడానికి రిలాక్స్డ్గా ఉంటారు ఒక 2 months 3 months. అదే పిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్లో అన్ని సెలవులు కాబట్టి హాలిడేస్లో వాళ్ళు. సో ఈ టైం ఏంటంటే ఎక్కువ వర్క్ పెట్టుకోకుండా కొంచెం ఫ్రీగా ఉండే టైం. మన బాడీని ఏంటంటే అడాప్ట్ చేసుకోవాలి ఆ హీట్కి దానికి. అండ్ సమ్మర్ వచ్చేసరికి బాడీ అంతా డీటాక్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే వింటర్లో స్టోర్ చేసుకోవాలి, ఎనర్జీ స్టోర్ చేసుకోవాలి. సో ప్రోటీను ఫ్యాట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ, చేసుకొని మజిల్లోకో ఫ్యాట్లోకో పంపించుకుంటుంది. కాకపోతే దాంతోపాటు టాక్సిన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది సమ్మర్లో అది బయటికి పర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. అయితే డాక్టర్ గారు, ఇంతవరకు కాలంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పుడు కొంచెం తక్కువ ఉండేవి, ఇప్పుడు రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అప్పుడు ఒక 35 40 ఉంటే ఇప్పుడు 45 50కి కూడా వెళ్ళిపోతున్నాయి. సో ఇంత వేడిని తట్టుకోవాలంటే కంపల్సరీగా ఏసీలను కూలర్స్ అని యూజ్ చేయక తప్పదు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటారు? అవి వాడకూడదు, మనల్ని మన నేచర్కి ఎలా అలవాటు చేయాలంటారు? ఒక మిత్ ఏంటంటే ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా మారిపోయిందని, అది మన ఫీలింగ్. ఓకే, ఇంతకు ముందుకి ఇప్పటికి మారింది ఏంటంటే బిల్డింగ్ స్ట్రక్చర్ మారింది, అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి కాబట్టి క్రాస్ వెంటిలేషన్ లేదు. అది కాకుండా ఈ రోడ్స్ ఇవన్నీ ఎక్కువ పడేసరికి సన్లైట్ అంతా అబ్జర్బ్ చేసుకొని సాయంత్రం చాలాసేపు వరకు అది ఎమిట్ చేస్తూ ఉంటుంది. బ్లాక్ టార్ రోడ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఒక అవెన్ టైప్లో అన్నమాట. ఓకే, గాలి అటు ఇటు వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంచేసి క్రాస్ వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఇదంతా ఎక్స్ట్రా మనకి అనిపిస్తుంది లోడ్. యాజ్ ఏ ట్రెండ్ చూసుకుంటే ఒక 2 to 3 degrees కన్నా పెద్ద చేంజ్ లేదు. చిన్నప్పుడు మాకు అంటే ఎండల్లో, ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడట్లేదు అనుకోండి, బట్ మేము అక్కడ ఎండల్లో ఆడే టైంలో మాకు మాడంతా మండిపోయేది. అయినా కానీ ఇగ్నోర్ చేసి ఆడేవాళ్ళం. ఇంట్లో వాళ్ళు కంగారు పడేవాళ్ళు, ఏదో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మధ్యలో మధ్యాహ్నాలు అయితే బయటకు వెళ్ళనివ్వకుండా ఏదో రూమ్లో వేసి తలుపులు కూడా వేసేవాళ్ళు. సో అప్పుడు ఎండలు ఉండేవి, కాకపోతే దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మధ్యాహ్నాలు కంపల్సరీ ఇంట్లో ఉండేవాళ్ళు. ఒక 1 hour ఒక 1/2 hour అట్లీస్ట్ కాసేపు పడుకునేవాళ్ళు. ఎందుకంటే సమ్మర్లో నైట్ టైం స్లీప్ తగ్గిపోతుంది కాబట్టి, ఎర్లీగా లెగుస్తాం కాబట్టి అది కాంపన్సేట్ చేయడానికి మధ్యాహ్నం ఒక 1/2 hour 1 hour రిలాక్స్ అయ్యేవాళ్ళు. ఈ వట్టివేరు చేపలు ఇవి పెట్టుకునేవాళ్ళు. అండ్ అప్పట్లో కరెంట్ కూడా సమంగా ఉండేది కాదు, సమ్మర్ అంటే పవర్ కట్స్ ఉండేవి. సో ఇప్పుడు ఇంట్లో ఏసీ పెట్టుకున్న ఏం లాభం పవర్ కట్ ఉంటే. అండ్ రాత్రులు మనకి ఇన్వర్టర్లు వచ్చినా ఏసీ మొత్తం ఎక్కువ నడవదు కదా, ఒక ఫ్యాన్ కూలర్తో మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్వర్టర్లు అవి కూడా బాగా. ఓకే, అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఉష్ణోగ్రతలో లేకపోతే వేడో ఏదన్నా కానివ్వండి, మన బాడీని మాత్రం నేచర్కి తగ్గట్టుగా అలవాటు చేయాలి తప్ప ఇటువంటి వాటి కింద ఎక్కువ ఉండకూడదు అని అంటున్నారు. ఏసీ చాలా డేంజర్ అయిపోతుంది అంటున్నానండి. అంటే ఎయిర్ కూలర్స్ పెట్టుకున్నారు అనుకోండి, వాటర్ తోటి కూల్ అయ్యేది, అది ఒక లిమిటెడ్ రేంజ్ వరకే కూల్ చేస్తుంది. అంటే మరీ ఎక్కువ వేరియేషన్ రానివ్వదు. ఇప్పుడు బయట 40 అలాగ ఉందనుకోండి, ఎయిర్ కూలర్ పెట్టుకుంటే ఒక 35 దాకా వస్తుంది, మరీ అంత లో అయిపోదు. అదే ఏసీ పెట్టుకుంటే 18 దాకా డ్రాప్ అవుతుంటుంది. చాలామంది బాగా లోలో పెట్టుకొని 18 degrees దగ్గర ఉంటుంటారు సమ్మర్ అంతా. అలాంటప్పుడు ఈ చలి నుంచి సడన్గా వేడికి ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ ఆ వేడి నుంచి బాగా తట్టుకోలేక మళ్ళీ ఎక్స్ట్రీమ్ కోల్డ్కి వచ్చినప్పుడు పైనియల్ గ్లాండ్ డిస్టర్బ్ అవుతుంది. సో మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. అది చాలా ప్రాబ్లమ్స్కి దారి తీయచ్చు. అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. ఎందుకంటే సమ్మర్లో జరగాల్సిన డీటాక్సిఫికేషన్
ఇదంతా జరగకుండా ఆగిపోతుంది. సమ్మర్లో ఏంటి, బాడీ స్వెట్ అవ్వాలి, స్వెట్తో పాటు చాలా టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళాలి. అవన్నీ లోపలే ఉంచుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. అండ్ సమ్మర్లో వెయిట్ లాస్ అవ్వాలి అందరు కంపల్సరీ, ఒక 2 to 3 kilos అన్న. ఎందుకంటారు? అది ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వాటర్తో పాటు ఎక్సెస్ ప్రోటీన్, ఎక్సెస్ ఫ్యాట్ కూడా వెళ్ళిపోతుంది కరిగిపోయి. సో దాంతో కంపల్సరీ ఆటోమేటిక్గా ఒక 2 to 3 kilos వెయిట్ తగ్గాలంటే మీరు పిల్లల్లో చూస్తే తెలుస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు అంతా వెయిట్ పుట్టాన్ అవుతారు, హాలిడేస్ వచ్చేసరికి నల్లగా డొక్కులు తయారయ్యి మళ్ళీ వచ్చేసరికి స్కూల్కి అందరూ నల్లగా ఉండి సన్నగా ఉంటారు. ఏంట్రా ఇంట్లో ఫుడ్ పెట్టలేదా అని అడిగేంత స్టేజ్ వరకు. సో దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. సో ఇలాంటప్పుడు మనకేంటంటే బాడీకి అనవసరంగా వెయిట్ లాస్కి అంత కష్టపడే బదులు సమ్మర్లో ఏసీ ఆపేసి మనకి స్వెట్టింగ్ తోటి న్యాచురల్ రిథమ్ని ఫాలో అయితే ఆటోమేటిక్గానే బాడీ వెయిట్ కంట్రోల్ అవుతుంది. ఓకే. ఇంకొకటి నైట్ టైం పడుకునేటప్పుడు ఎస్పెషలీ ఏసీ వండకుండా ఉంటే బెటర్. ఎందుకంటే బాడీ కొంతవరకు అడాప్ట్ అయ్యి కొంత తట్టుకునే శక్తి వస్తుంది హీట్ని. సో పెనియల్ గ్లాండ్ రెడీ అయ్యి బాడీని రెడీ చేస్తుంది, ఓకే ఈ టెంపరేచర్ రేంజ్కి అడాప్ట్ అయిపోవాలి ఈ సీజన్ అంతా అని చెప్పేసి. ఓకే. సో ఏసీ వేసినప్పుడు ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. అందుకని ఏసీ వాడడం మంచిది కాదు. ఓకే. మరి సమ్మర్లో ఎక్కువగా చర్మానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్పారు కదా, ఎన్ని రకాలుగా వస్తూ ఉంటాయి? ఫస్ట్ మెయిన్గా మనకి ర్యాషెస్ ఎక్కువ అండి. ఫస్ట్ ఏంటి, స్వెట్ వచ్చేటప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరి దాన్ని ర్యాషెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ కాజ్ చేస్తుంటుంది. శరీరంలో ఓవర్ హీట్ చేసినప్పుడు చెగ్గడ్డలు లాంటివి వస్తాయి. ఆ వేడికి అక్కడ చోట ఫ్యాట్ అంతా ఎక్కడో చోట డిపాజిట్ అయ్యి బ్లాక్ అయ్యి స్వెట్ గ్లాండ్స్ అక్కడ ఇది అవుతుంది. సో వీటిని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపల్సరీ ఒక 2-3 డేస్కి ఒకసారి అన్నా కానీ కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఓకే. అంటే చెమటలు పట్టేలాగా ఫ్యాన్ లేకుండా ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 6 and 7 కొంచెం చల్లగా ఉండే టైంలోని బాగా స్వెట్ వచ్చేలాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి అండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. పెరాలసిస్ వచ్చిందండి. ఓకే. ఎన్ని రోజులు అయిందండి? 9 ఏళ్ళు అయిపోయింది సార్, 10వ నెల నడుస్తుంది. 9 నెలల 9 సంవత్సరాల? 9 నెలలు అండి. 9 నెలలు అయింది. ఎంతండి వయసు? వయసు 47 అండి. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చిందా? అవును సార్, బ్రెయిన్ స్ట్రోక్ ఐబీపీ వల్ల వచ్చింది సార్. అది ఒక 3 months లోపల అంటే తొందరగా రికవరీ ఉంటుందండి కొంచెం. తర్వాత మళ్ళీ మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ద్వారా చేసుకోవడమే. ఇవన్నీ చేస్తూనే ఉన్నా సార్, ఫిజియోథెరపీ అన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని కండరాలు పట్టేస్తున్నాయి సార్, ఓపెన్ క్లోజ్ అన్ని అవుతూనే ఉన్నాయి. అవునండి, అదేంటంటే ఇంకా మరి మనకి అది ఆల్రెడీ అక్కడ బ్రెయిన్లో కొన్ని నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డెడ్ అయితే మళ్ళీ లైవ్ అవ్వవు అవి. ఆ లోడ్ వేరే సెల్స్ తీసుకొని అప్పుడు యాక్టివేట్ చేసుకోవాలి. అదేదో అయినా ఒక 1-2 నెలల లోపలంటే మనం ఏదన్నా మన మెడిసిన్స్తో ట్రై చేయొచ్చు, కానీ ఇలాగ కష్టం. ఇదేంటంటే ఇంక మీరు ఫిజియోథెరపీ దాంతో చూసుకోవడమే. కొంచెం మనకి ఆయుర్వేదంలో ఈ తైలాలు ఇవి ఉంటాయి కదా, నరాలని స్టిమ్యులేట్ చేసేవి, ఆ తైలాలు అవి పట్టించి దాంతో మసాజులు చేయించి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేలాగా ఎక్సర్సైజులు చేయండి. దాంతోనే మెల్లిమెల్లిగానే రికవరీ ఉంటుందండి. దాంతో ఇంకా మళ్ళీ స్పెషల్గా ఏం చేయలేము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు భాస్కర్ అండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పాను మేడం. నమస్తే, చెప్పండి సార్. నాకు కాలు చెయ్యి పక్షవాతం వచ్చింది. ఓకే. 6 నెలలు అయింది, కానీ చెయ్యి రావడం లేదు సార్. ఇంకొకసారి చెప్పండి.
కాలు కూడా మామూలుగా వస్తుంది అంతే, కాలు మామూలుగా నడుస్తుంది అంతే. నడుస్తున్నాను మామూలుగానే, ఏం లింప్ ఏం లేదు కదా, అంటే కుంటుతున్నట్టు ఏం లేదు, స్ట్రైట్గానే నడుస్తున్నారు కదా. అదే సార్ కుంటున్నా సార్. కొంచెం అదేలేండి, మళ్ళీ ఆ యాక్టివిటీ అంతా రావడానికి ఇందాక కాలర్కి చెప్పినట్టే ఆ నరాలు అనేవి ఒకసారి అక్కడ బ్రెయిన్లో అది డ్యామేజ్ అయితే మళ్ళీ యాక్టివేట్ అవ్వదు. అది ఆ పక్క నుంచి ఉన్న నరాలు మళ్ళీ ఆ లోడ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలు ఎలాగైతే ట్రైనింగ్ చేస్తూ ఉంటారో చేతులు కాళ్ళు ఆడించుకుంటా అది స్కిల్ డెవలప్మెంట్ కోసం, అలా మెల్లిమెల్లిగా ఎక్సర్సైజెస్తోనే అది రికవరీ చేసుకోవాలండి. ఆయుర్వేదంలోని కొన్ని మనకి తైలాలు అవి ఉంటాయి, కొంచెం ఆ నరాలని ఇప్పుడు ఈ బ్రహ్మి ఇలాంటివి ఉంటాయి కదా మెడిసిన్స్, అవి తీసుకొని ఎక్సర్సైజెస్తోనే మెయింటైన్ చేసుకోవాలండి. అది అదే సార్ మరి అక్కడికి మీరు నాకు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత కాల్ చేయండి, నేను మాట్లాడతాను. డాక్టర్ గారి నెంబరు డిస్ప్లే అవుతుందండి, ఒకసారి నోట్ చేసుకుని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, చర్మానికి సంబంధించిన సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. వేసవి కాలంలో ఎక్కువగా దద్దుర్లు వస్తూ ఉంటాయని చెప్పారు, ర్యాషెస్ వస్తూ ఉంటాయని చెప్పారు, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎలర్జీ వస్తుందని చెప్పారు కదా. సో ఏం చేయాలంటారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలండి. చేసినప్పుడు స్వెట్ అవుతుంది, ఆ స్వెట్లోంచి చాలా టాక్సిన్స్ వెళ్ళిపోతుంటాయి. రెండోది డియోడ్రెంట్లు, ఎస్పెషల్లీ స్టిక్స్ ఉంటాయి కదా, అవి వాడకూడదు ఎక్కువ. అదేంటంటే మన స్కిన్ పోర్స్ని బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే స్వెట్ గ్లాండ్ బ్లాక్ అవుతుందో అక్కడ స్వెట్ కానీ అక్కడ నుంచి వచ్చే ఫ్యాట్స్ కానీ అన్నీ స్టోర్ అయిపోయి ఒక లంప్ లాగా ఫార్మ్ అవుతుంది. అది బ్యాక్టీరియా వచ్చి సెటిల్ అయ్యి దాని మీద యాక్ట్ అవ్వడానికి ఒక బేస్ లాగా ఫార్మ్ అవుతుంది, అక్కడే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. బేసికల్గా ఇప్పుడు ప్రతి మనిషికి బాడీ ఓడర్ కొంత ఉంటుంది, కానీ అందరికీ రిపల్సివ్గా ఉండదు. ఇప్పుడు మన డైట్ అస్సలు బాగోకపోతేనో మనకి ఏదో జబ్బు ఉంటేనో అప్పుడు మన నుంచి వచ్చే న్యాచురల్ ఆర్డరు చాలా వికారంగా రిపల్సివ్గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వచ్చే బాడీ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది అక్కడ స్వెట్ గ్లాండ్స్ దగ్గర ఏదైతే బ్యాక్టీరియా వచ్చి సెటిల్ అవుతుంది కదా, ఆ బ్యాక్టీరియా నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ మనకి బాడీ ఆర్డర్ అని ఇచ్చేస్తున్నాం. మనం ఆ డియోడ్రెంట్లు ఇవన్నీ ఎక్కువ వాడే కొద్దీ అది ఇంకాస్త ఎక్కువ అవుతుంటుంది. సో ఆ డియోడ్రెంట్ పెట్టుకోకపోతే అంటే ఆ స్మెల్ని మాస్క్ చేసుకోకపోతే ఇదే స్మెల్ వస్తూ ఉంటుంది జనాలకి. సో అది వాడడం కూడా చాలా రిస్క్ అండి. అది కాకుండా సమ్మర్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకి చేసిన పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ మంగళ స్నానాలు అవి ఇవి చేయించుకునేవాళ్ళు. అంటే ఆయిల్ పెట్టి పొద్దున్నే కాసేపు ఎండలో ఉండి అది స్వెట్ రానిచ్చి మళ్ళీ నలుగు పెట్టి బాగా క్లీన్ చేసుకునేవాళ్ళు స్కిన్ని. సో దాంతో అదంతా క్లియర్ అయ్యేది, పైన ఉన్న డెడ్ సెల్స్ కానీ ఇవన్నీ వెళ్తాయి, ఎక్స్ఫోలియేషన్ అవుతుంది, బ్యాక్టీరియా కూడా మొత్తం అంతా క్లియర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాటర్ కంటెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. సో మనం అంటే స్వెట్ ఎక్కువ అవుతుంటాం, నీళ్ళు లేవనుకోండి స్కిన్ కూడా అంత డ్రై అయిపోతుంది. డ్రై అయినప్పుడు అది ఒక ఎక్సెస్ అక్కడ క్రాక్స్ లాంటివి ఏవో వచ్చి మళ్ళీ అక్కడ ర్యాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ కంటెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇంకొకటి కామన్గా వచ్చేది చెగ్గడ్డల సమస్య. అదేంటంటే ఓవర్ హీట్ అయిపోయి ఇప్పుడు మనకి అవసరం లేకుండా ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, అవి ఎక్కడి నుంచో బయటకు వెళ్ళాలి. సో అలా స్కిన్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడ ఒక మన స్వెట్ గ్లాండ్స్ ఏవో బ్లాక్ అయినప్పుడు టాక్సిన్స్ అన్నీ అక్కడ చేరిపోతాయి, చేరిపోయి అక్కడ చీమిలాగా ఫార్మ్ అయ్యి పెయిన్తో ఉంటుంది. అక్కడ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి అది పెద్దది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు అది ఒక ప్రాబ్లమే. దానికి ఏంటంటే మళ్ళీ దానికి మెడిసిన్స్ వాడి అలాగే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాగా ఎక్కువ వేడి చేసే పదార్థాలు తగ్గించుకోవాలి. సమ్మర్ వచ్చిందంటే ఆబ్వియస్లీ మామిడికాయలు ఉంటాయి, తింటాం ఎక్కువ, దానివల్ల కూడా వస్తుంటుంది, కానీ అది రెగ్యులేట్ చేసుకొని మాడ్యులేట్ చేసుకోవాలి. మరి బాడీకి చలవ చేసే పదార్థాలు ఏంటో చెప్పండి. అయితే మెయిన్గా ఈ సీజన్లో వచ్చేది పుచ్చకాయలండి. వాటర్ మెలన్ బాగా చలవ చేస్తుంది. అలాగే షుగర్ కేన్ జ్యూస్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది, అంటే నిమ్మకాయ అల్లం కలుపుకొని తాగుతారు కాబట్టి. కొబ్బరి నీళ్ళు,
పెరుగు మజ్జిగ, మెయిన్గా మజ్జిగ అండి. మజ్జిగ చేసుకోవడానికి కూడా మన వాళ్ళు ఒక పద్ధతి చెప్పారు. ఏంటంటే 1 వంతు పెరిగేసి 7 వంతులు నీళ్ళు వేయాలి. ఓకే. 1:7 రేషియోలో. అది అలా చాలాసేపు మొత్తం కలిసిపోయేదాకా చిలకాలి. దానిలో కొంచెం ఉప్పు, కొంచెం శొంఠి, ఈ నిమ్మకాయ కానీ దబ్బకాయది కానీ ఒక ఆకు వేసుకొని అది తాగినప్పుడు చాలా చలవ చేస్తుంటుంది. సమ్మర్లో ఇదంతా ప్రిపేర్ చేసుకొని రోజు ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు తాగితే సమ్మర్ ప్రాబ్లమ్స్ ఉండవు చాలామందికి. ఈవెన్ మన హోమియోస్టాసిస్ కూడా, బాడీ కూడా కూల్నెస్ అది మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ ఎండల్లో తిరిగే వాళ్ళు ఉంటే ఇది కంపల్సరీగా ఈ మజ్జిగ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర తాగినప్పుడు చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మోదుగు పువ్వులతోని ఒక టీలా తయారు చేస్తాం మనం. దాంట్లోనే ఇంకా వేరే ఈ హెర్బ్స్ అవి ఇవి కలిపి. ఇది ఎస్పెషలీ సమ్మర్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. ఏంటంటే మోదుగా చాలా కూలింగ్ టెండెన్సీ మోదుగు పువ్వులది. అందుకే హోలీ ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతుందో హోలీ కంపల్సరీగా మోదుగు పువ్వులు ఒక కుండలోనో ఎక్కడో ఉంచి ఆ నీళ్ళు జల్లుకునేవాళ్ళు. ఆ మోదుగు పూల రసం కూడా తీసి అది ఆరెంజ్ కలర్ వచ్చేది మంచిది, అది వాటర్లో కలిపి అది జల్లుకునేవాళ్ళు. దాంతో బాడీ అంతా కూడా కూల్ అయ్యేది. సో దాంతో ఒక టీ లాగా చేసుకొని, లేకపోతే మీ దగ్గర అయినా కానీ మోదుగు పూలు ఉంటే అది కలెక్ట్ చేసుకొని ఎండాకాలం అంతా కొంచెం అది టీలా కాచుకుంటే మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఆ టీ లాగా చేసుకొని అది కూల్ చేసుకొని తాగినా సరే దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో ఇంకొకటి ఏంటంటే ఆ కిడ్నీ సమస్యలు కూడా తప్పించుకోవడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే అది యూరిన్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది. యూజువల్గా సమ్మర్ ఏంటంటే మనకి యూరిన్ అర్జ్ రాదు కాబట్టి రోజంతా చాలామంది యూరిన్కి వెళ్ళరు. ఎప్పుడో రాత్రి గుర్తొచ్చినప్పుడు వెళ్ళినప్పుడు బాగా మంట పుట్టి ఫుల్ అసిడిక్ అయిపోయి బర్న్ అయ్యి లోపల డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అది. సో ఈ మోదుగు పూలు ఏంటంటే ఆ డయూరిటిక్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వాల్యూమ్తోని యూరిన్ ఫ్లో అవ్వడానికి అట్ ద సేమ్ టైం మనకి దాహం కూడా వేస్తుంది. ఎందుకంటే ఒకసారి వాటర్ అంతా వెళ్ళిపోతుంటుంది కాబట్టి మళ్ళీ నీళ్ళు ఎక్కువ తీసుకుంటాం. సో ఇదంతా అది ఆ సైకిల్ని మేనేజ్ చేసి కిడ్నీస్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంటుంది. ఓకే, మోదుగు పూలతో టీ చేసుకోవాలి. ఓకే, తర్వాత అన్నంలోని పెరుగు మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ అనేది పప్పులు, మీట్స్, ఎగ్స్, మిల్క్. ప్రోటీన్ అనేది వీలున్నంత వరకు తగ్గించేసుకోవాలి. ఎందుకంటే శరీరంలో ఉన్న ప్రోటీన్నే అది బ్రేక్ డౌన్ చేసుకొని బాడీ అది వాడుకుంటూ ఉంటుంది. ఎక్సెస్గా ప్రోటీన్ వేసినప్పుడు అది మళ్ళీ కిడ్నీస్ మీద ఎక్కడో డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ స్వెట్టింగ్ ప్రాసెస్కి దీనన్నిటికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఇంతకుముందు పూర్వకాలంలో కూడా ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఎప్పుడు బాడీ బిల్డింగ్కి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కాదు. హార్ట్ కెపాసిటీ డెవలప్ చేసుకోవడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే గోయింగ్ విత్ ద ఫ్లో అన్నమాట. ఈ 3 నెలలు శరీరం అంటే హార్ట్ని మంచిగా ఇది చేసుకొని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకొని బాడీలో ఉన్న ఎక్సెస్ టాక్సిన్స్, ఫ్యాట్స్ వీటినన్నిటిని రెడ్యూస్ చేసుకొని లీన్గా అయ్యే టైం, డీటాక్సిఫికేషన్ టైం. సో ఇలాంటప్పుడు ఏది బిల్డ్ చేసుకొని బాడీ మాస్ పెంచుకోవడానికి ఇలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటి ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ ఇలాంటి టైంలో ఎస్పెషల్లీ డేంజరస్. అలాంటివి తీసుకోకూడదు. ఎక్కువ చలవ చేసే పదార్థాలు గంజి, అంబలి, జావా ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అంటే మనకి ఇమీడియట్గా కార్బోహైడ్రేట్ అవసరం, ఈజీ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మనకి ఇదేంటి మన ఇవి ఉంటుంది కదా బార్లీ వాటర్, అలాగే మజ్జిగ, గంజి అన్నం, లేకపోతే జావలు, రాగి జావ ఇలాంటివన్నీ తీసుకుంటే మనకి లిక్విడ్ రిప్లెనిష్ అవుతుంది, ఈజీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దొరుకుతుంది. సో డే టు డే యాక్టివిటీ అంతా చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇంకొకటి వేడి చేసే మసాలాలు, ఈ మసాలాలు కానీ లేకపోతే ఎక్కువ కారం కానీ పచ్చిమిరపకాయ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోకూడదు. సమ్మర్లో ఎప్పుడన్నా కానీ కొంచెం బ్లాండ్గా
ఈజీగా డైజెస్ట్ అయ్యి కూల్గా ఉండే ఫుడ్డే తీసుకోవాలండి. ఓకే డాక్టర్ గారు, చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు యూవీ రేస్ డైరెక్ట్గా స్కిన్ మీద పడకుండా ఉండడానికి బాడీ లోషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే స్కిన్ ప్రొటెక్ట్ లోషన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అవి యూజ్ చేయటం మంచిదేనా, లేకపోతే హోమ్ రెమెడీస్ కింద అట్లా ఏమైనా అప్లై చేసే లాగా ఏమన్నా ఉంటాయా? అది కూడా డేంజరేనండి. ఇప్పుడు యూవీ ప్రొటెక్షన్ అనేది మన కాన్సెప్ట్ కాదు. మనకి దేవుడు మెల్లని ఇచ్చాడు, నల్లబడతాం, ఎండని తట్టుకోవడానికి మనకి ఒక రెసిస్టెన్స్ వస్తుంది. అదే మీకు ఆ యూరోప్లోనూ సన్ స్క్రీన్ లోషన్స్ అని స్కిన్ కి హార్మ్ చేయమని చెప్తూ ఉంటారు కదా, మరి అది హార్మ్ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆ అప్లికేషన్ వల్ల హార్మ్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్కిన్ పోర్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి, ఒక సార్ట్ ఆఫ్ ఒక డెడ్ స్కిన్ లేయర్ లాగా ఫార్మ్ అయ్యి అక్కడ ఉండిపోతుంది. సో అక్కడ లోపల నుంచి ఆ మూమెంట్ రాదు, మెలనిన్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు అది కాకుండా దీనిలో కొంత స్టెరాయిడ్ బేస్ ఉంటుంది, అది కూడా స్కిన్కి మంచిది కాదనమాట. అదేంటంటే ఒక ఫిక్స్ చేసేస్తుంది స్కిన్ సెల్స్ని. అవి ఎక్కువ వాడడం వల్ల అది లేకపోతే ఇంకా నల్లబడతానే ఉంటారు. నేను చాలా కేసెస్ చూసాను అలాగా, అలోకాన్ స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళు ఎక్కువ రోజులు ఈ స్కిన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వాడినప్పుడు ఒక డెడ్ స్కిన్ లేయర్ అలాగ అక్కడ ఫార్మ్ అయ్యి ఉండిపోతుంది. అది లోపల నుంచి మళ్ళీ రిప్లెనిష్ అవ్వదు, కొత్త స్కిన్ వస్తూ ఉండదు కరెక్ట్గా. సో అది ఎంత ఎండలోకి వెళ్ళినా అది ఇంకా నల్లగా అవుతానే ఉంటుంది, కానీ అది ఇంకా తెల్లగా అవ్వదు, అంటే మామూలు చల్ల నీళ్ళలోకి వచ్చినప్పుడు. సో అది చాలా డేంజర్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ వాడకూడదు. మరి న్యాచురల్ వేలో ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గుండా సుదర్శన్ మేడం, మాది జనగాం జిల్లా జఫరాడ మండలం, విలేజ్ తమ్మలపల్లి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అది వేసవిలో మోదుగు పూలు వాడాలని చెప్తున్నారు కదా సార్? అవునండి. ఆ కషాయం చేసుకుంటే మనం అంటే ఒక 1 వీక్ వరకు ఉంటుందా సార్? ఎట్లా రోజు చేసుకోవాలండి. అదే రోజు చేసుకోండి పువ్వులతోటి. కావాలంటే దానిలో కొంచెం పంచదార, దాల్చిన చెక్క వేసుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుంది. అలా చేసుకుంటే. ఇంకొక విషయం సార్, శంఖపుష్ప వాడతా సార్? శంఖపుష్పం కూడా దానివల్ల మీకు వేరే బెనిఫిట్స్ ఉంటాయండి. అదేమి సమ్మర్ డ్రింక్ కాదు. ఇప్పుడు నార్మల్గా టీయో కాఫీ తాగే బదులు ఇవి తాగొచ్చు, ఇది ఆరోగ్యానికి మంచిది. కషాయం టైప్ చేసుకోండి. శంఖపుష్పి కూడా అదే టీ లాగా చేసుకొని తాగొచ్చు. ఇవి అన్ని పూలు ఏంటంటే ఎండబెట్టుకొని ఉంచుకోండి, ఎండలో కాదు, మామూలుగా షేడ్ డ్రైయింగ్ చేసుకోండి రంగు పోకుండా. అది మీరు టీ లాగో కషాయం లాగో చేసుకొని తాగొచ్చు. మోదు పూలు, శంఖ పుష్పాలు కూడా. డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు రమేష్ అండి. ఓకే రమేష్ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. స్ట్రోక్ వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుంది సార్. ఓకే, కానీ రికవర్ ఎప్పుడు అవుతుంది సార్? బాడీ అంటే అంత ముందు రికవర్ లేదు. అవునండి. అసలు ఏ స్ట్రోక్ వచ్చిందండి? హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా? ఏ స్ట్రోక్ వచ్చింది మీకు? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఓకే, అప్పుడు అసలు వర్క్ అవ్వట్లేదండి, అంటే జెల్స్ పాల్స్ లాగా వచ్చింది లైట్ గా. వచ్చి ఒక సైడ్ ముందు పడినట్టు అనిపించింది, అంటే కొంచెం నరాలు ఫిట్నెస్ లాగా అనిపించింది, కానీ ఇప్పుడు మొత్తం ఫ్రీ అవుతా ఉంది. అదేలేండి, ఇప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లో సెల్స్ వరకు డ్యామేజ్ అవుతాయండి. ఆ డ్యామేజ్ అయిన సెల్స్ ఎప్పటికీ రికవర్ అవ్వవు, అవి అంతే. కాకపోతే చేతుల్లోని వాటిలోని ఉన్న నరాలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది సిస్టము. కాకపోతే ఇప్పుడు బ్రెయిన్ నుంచి మనకి మెసేజెస్ రావాలి కదా, ఆ మెసేజ్ రిలే అక్కడ నుంచి కరెక్ట్గా అవ్వదు. సో మనకి ఇప్పుడు కొత్త సెల్స్ ఎప్పుడైతే న్యూరలాజికల్ పాత్వేస్ అవి ఫార్మ్ అయినప్పుడు ఇక్కడ నుంచి కూడా యాక్టివిటీ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే మెల్లిగా అక్కడ మజిల్ డెవలప్మెంట్కి ఆ న్యూరల్ పాత్వేని యాక్టివేట్ చేసుకుంటా మెల్లిమెల్లిగా ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, మసాజెస్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మంచిది. కొంచెం ఆహారంలో నెయ్యి
పెరుగు మజ్జిగ ఎక్కువ తీసుకుంటే బ్రెయిన్కి కూడా అది స్ట్రెంగ్త్ వెళ్తుందండి, నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. అంటే సార్ నాకు చిన్న డౌట్, అంటే అప్పుడు రెస్పాన్స్ అవ్వట్లేదు, ఇప్పుడు అవుతా ఉంది. ఇప్పుడు రన్నింగ్ చేయగలుగుతున్నాము, వెయిట్ ఎత్తగలుగుతున్నాము. ఓకే. అప్పుడు ఐస్ రెప్పపడేది లేదు, మౌత్ కూడా వచ్చేది లేదు. ఇప్పుడు క్లారిటీ అంటే 75% బాగా అయింది. అంతకుముందు 50% ఉండేది, ఇప్పుడు 75% రికవర్ అయింది 2 years తర్వాత. ఓకే. దాని అంటే డౌట్ ఏముందండి దాని? అంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా 3 నెలల తర్వాత రికవర్. 3 నెలల లోపల మనకి ఆ బ్రెయిన్లోని ఆ బ్లడ్ దాన్ని అంతా యాక్టివేట్ చేయడానికి 3 months లోపల అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది అక్కడ. తర్వాత ఒకసారి మొద్దుబారిపోయిన తర్వాత మళ్ళీ ఆ బ్రెయిన్ చుట్టూత పక్కనున్న నర్వ్ సెల్స్ని యాక్టివేట్ చేసుకుంటే కొత్త మెమరీస్ ఫార్మ్ అయ్యి అప్పుడు యాక్టివేట్ అవుతుంది. మనకి స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లోనే డ్యామేజ్ అవుతుందండి, చేతుల్లో కాళ్ళ దగ్గర నరాలు, నర్వస్ సిస్టమ్ ఇక్కడ డ్యామేజ్ అవ్వదు. కాకపోతే మనం యూజ్ చేస్తూ ఉండం కాబట్టి మెల్లిమెల్లిగా దాని యాక్టివిటీ తగ్గిపోయి వీక్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనం కరెక్ట్గా యాక్టివిటీ చేసినప్పుడు, ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి పుట్టగానే పట్టుకోలేరు, కరెక్ట్గా వాళ్ళకి యాక్టివిటీ వచ్చి గ్రిప్ గ్రాస్ప్ రావడానికి ఒక 3 to 5 years పడుతుంది. సో ఎవరికైనా కానీ పారాలిసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు న్యూరల్ పాత్వేస్ ఏవైతే ఉన్నాయో కొత్త పాత్వేస్ ఫార్మ్ అవ్వడానికి టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ మనం అది చూసుకుంటూ ఉండాలి, అది ట్రై చేస్తూ ఉండాలి. ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. ఒక మ్యూజిక్ నేర్చుకున్నట్టు, ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నట్టు అది ఆటోమేటిక్గా అయిపోతుంది, ఇంతకు ముందు ఉంది కదా ఇప్పుడు కూడా వస్తుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే స్ట్రోక్ వచ్చే రేంజ్ని బట్టి కూడా డ్యామేజ్ దాన్ని బట్టి కూడా డ్యామేజ్ కదా. అవునండి. స్ట్రోక్ లెవెల్ అనేది కొంచెం తక్కువలో వస్తే ఈజీగానే రికవరీ అవుతారు. ఇప్పుడు పేషెంట్ చెప్పినట్టు తొందరగానే, అంటే 2 yearsలోనే ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు, లిఫ్ట్ చేయగలుగుతున్నాను అని చెప్పి, హోల్డ్ చేయగలుగుతున్నాను అని చెప్పారు కాబట్టి. రైట్, ఓకే అండి, మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ వేసవి కాలంలో ఎక్కువగా వడదెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంటుంది. మరి ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే ఎటువంటి డ్రింక్స్ తీసుకోవాలి, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇన్స్టెంట్ ఎనర్జీకి మామూలుగా మనకి ఎప్పుడు కొబ్బరి బొండాలు, చెరుకు రసం, అవి సమ్మర్ రాగానే అందరూ ఇవి పెడుతుంటారు. అవి మంచి సోర్స్ అండి, ఎందుకంటే గ్లూకోజ్ ఉంటుంది దానిలోని, కొంత మనకి ఏంటంటే లిక్విడ్ కంటెంట్ ఉంటుంది వాటర్లో ఇదంతా. ఇంకొకటి సాల్ట్స్ ఎక్కువ డ్రైన్ అయిపోతుంటాయి. ఓకే. సో సాల్ట్స్ డ్రైన్ అయిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనకి కొంచెం నిమ్మకాయ రసం లాంటిదో, ఈ షర్బత్లో, లేకపోతే ఈ ఫలూదా, ఈ మజ్జిగ, ఇవన్నీ కూడా తాగుతూ ఉంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు టెక్నిక్, ఒలిచిన ఉల్లిపాయ ఒకటి క్యారీ చేసుకునేవాళ్ళు. ఓకే. అది ఉంటే వడదెబ్బ తగలదని అదొక నమ్మకం. ఓకే. అంటే అది టెక్నికల్గా కొంత కూల్ చేస్తుంటుంది, హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని ఒక ఇది. అలా కాకుండా ఏంటంటే ఉల్లిపాయ ఎక్కువ తీసుకోవడం సమ్మర్లో మంచిది, బాడీని సిస్టమ్ని కూల్ చేసి. ఇప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి పెరుగన్నం లేకపోతే ఈ గంజి ఉల్లిపాయ తిన్నాం అనుకోండి, మధ్యాహ్నం దాకా అది కాపాడుతుంది. ఇప్పుడు ఏదో మళ్ళీ మసాలా దోశలు, బాగా ఆయిలీ ఫుడ్, గారెలు అలాంటివి కాకుండా సమ్మర్ ఉన్న రోజులు కొంచెం చద్దన్నం తిన్నాం అనుకోండి, మధ్యాహ్నం దాకా అది కాపాడుతుంది. ఆఫ్టర్నూన్ కూడా ఆ వేడిని బట్టి, క్లైమేట్ని బట్టి మనం లైట్గానే ఫుడ్ తీసుకోవాలి. ఈవినింగ్స్ కావాలంటే కొంచెం హెవీగా ఏమైనా తీసుకోవచ్చు, అంటే మనకు ఆ రోజు బాగా ఎక్కువ వర్క్ అయింది, అలసిపోయాం, నీరసంగా ఉందనుకుంటే. లేకపోతే సమ్మర్ అంతా కూడా ఫుడ్ ఎక్కువ లిక్విడ్ ఫామ్లోనే తీసుకుంటూ ఉండాలి, లైట్గా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వడదెబ్బ అంటే మనకి ఇప్పుడు బైక్ మీద ఎక్కువ వెళ్తూ ఉంటాం, ఎస్పెషలీ సిటీస్లోకి వచ్చేసరికి హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాం. చుట్టూతో ఎక్కువ చెట్లు, క్రాస్ వెంటిలేషన్ ఉండదు కాబట్టి అక్కడే ఆ వేడిగాలి అలా ఉండిపోయి, ఇంకా మనకి ఆ రోడ్స్ చుట్టూతో బిల్డింగ్స్ కూడా హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని రేడియేట్ చేస్తూ ఉంటాయి. సో ఒక స్వెల్టరింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో మనకి స్వెట్ అయినా సరే గాలి లేకపోవడం వల్ల మనకి ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఉండదు. అదే కాకుండా ఇవాళ రేపు సిటీలో బోల్డ్ ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చాలా ఎక్స్ట్రా హీట్ని రిలీజ్ చేస్తుంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ప్రతిసారి
ఒక అరగంటకో గంటకో ఆగి ఎక్కడైనా ఏదన్నా Journey కొంచెం చేస్తున్నప్పుడు, జర్నీ నీడగా చేస్తున్నప్పుడు ఉన్న ప్రదేశాల్లో ఆగి, లేకపోతే ఏదో బస్సుల్లో వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు కంపల్సరీగా ఒక వాటర్ బాటిల్ ఏదో ఒకటి క్యారీ చేసుకోవాలండి. వాటర్ బాటిల్ కన్నా ఒక బార్లీ వాటర్, సబ్జా వాటర్ ఏదైనా కూల్ చేసేది, కొంచెం బాడీలో మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ నింపేది అలాంటిది ఎప్పుడన్నా క్యారీ చేసుకుంటా ఉంటే మంచిది. సో ఎక్కువగా వేడి గాలి కూడా లోపలికి వెళ్ళకుండా కొంచెం కాటన్ చెవుల్లో పెట్టుకోవడం కూడా మంచిది, అండ్ కూలింగ్ గ్లాసెస్ యూజ్ చేయడం కూడా మంచిది. సో ఈ ప్రికాషన్స్ ఇవన్నీ ఉంటాయి. రైట్. అండ్ మనకేంటంటే ఎర్లీ మార్నింగ్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. పొద్దున్నే ఒకసారి కొంచెం స్వెట్ వచ్చేలాగా రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఏదో చేసాం అనుకోండి, బాడీ యాక్టివేట్ చేయడానికి ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి. సో ఆ రోజంతా కూడా మనకి ఎనర్జీని మెయింటైన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సడన్గా ఒక్కసారి 10ంటికి లెగిసి వర్క్ స్టార్ట్ చేస్తే అదొక తొందరగా అంటే ససెప్టబుల్ అవుతాం అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద యాక్టివిటీ ఈజ్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఇప్పుడు మనకి మానసికంగా ఉల్లాసంగా ఉందనుకోండి, సో పొద్దున్నే 5ంటికి లెగిసి ఒక గంట ఎక్సర్సైజ్ చేసుకుంటే అదొక ఫ్రెష్నెస్, అదొక హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడు ఆ చెమటలు పట్టిన ఏదైనా ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది అనిపించదు. అదే మనం లేగవడమే 10ంటికి లెగిసి అలాగ పొద్దున్నే ఎండలో ఒక ఏసీలోంచి బయటకు వచ్చి ఆ ఎండను చూసి చిన్న ఇబ్బందిని కూడా అప్పుడు తట్టుకోలేము, ఎందుకంటే మానసికంగా వీక్గా ఉంటాం. సో మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుకుంటే ఈ సమ్మర్ని మనం ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. ఓకే, ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫ్రీ టైంని ఎంజాయ్ చేసుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేసవి కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించినందుకు, అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.